నుంచి మన పెద్దలు కూర్చున్నారు. బస్సులలో ఆర్మీ ఈ దేశంలో బ్లాక్ డే జరుపుకోవడానికి కారణం ఉదయం 10 గంటల సమయం ఒక టెర్రరిస్టు సూసైడ్ బాంబర్ అందులో అప్పటి వరకు ఎంతో సంతోషంగా బాగుండి 370 ఆర్టికల్ కానీ 350 ఆర్టికల్ కానీ తొలగించిన తర్వాత అక్కడ ఒక స్వేచ్ఛ చైతన్య వారు వేదికపైకి రావచ్చు. మన భారత జవాన్లు ప్రాణత్యాగాలు చేసిన రోజు ఈరోజు మనకి బ్లాక్ డే అనుకుంటున్నాం. దీన్ని మనకి ఒక సైన్యాన్ని విజయం కోసం వాళ్ళు చేసిన తప్పుని మన భారత సైన్యం తిప్పికొట్టి మనకి మంచి ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ వాళ్ళకి భయం అనేది చూపించిన రోజు కూడా మనం అనుకోవాల్సింది. ఈరోజు ఇలా మన భారత జవాన్లకి వాళ్ళు చేసే కృషికి మనం ప్రతి ఒక్క భారత జవాన్కి పేరు పేరున ధన్యవాదాలు. ఇలాగే మీరు చదువుకొని మన దేశం కోసం ఏదైనా మంచి చేయాలని మేము చేసే తరఫున అనుకుంటున్నాము. ఇలా మేము ఈ ప్రోగ్రాం అనుకోగానే మాకు మీ ప్రిన్సిపాల్ సార్, కరస్పాండెంట్ సార్ చాలా సపోర్ట్ చేశారు. మా మెంబర్స్ ప్రతిదీ ఇలాంటి సోషల్ ఆర్గనైజేషన్ సర్వీస్ ఉందంటే ముందుకు వస్తారు. మా జేసీసీ మెంబర్స్కి ప్రతి ఒక్కళ్ళకి కళా సంఘ బృందానికి అందరికీ ధన్యవాదాలు. జై హింద్. మీరు ఆ సర్టిఫికేట్ వీడియోస్ మొత్తం చూస్తున్నారు. గతంలో దొరగారు అనే వ్యక్తి ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు వాళ్ళు బంకర్లో మారుతూ ఉన్నారు. వాళ్ళ మొత్తాన్ని చర్చ చేయడానికి, ఐడెంటిఫై చేయడానికి మన దేశం నుంచి పాకిస్తాన్ వెళ్ళి ఎట్లా అడుగుకున్న వ్యక్తిగా ఒక మంచి క్యాడర్ ఆఫీసరు అడుగుకున్న వ్యక్తిగా వెళ్ళి ఫుట్బాల్ మీద బాగుకొని టెంపుల్ దగ్గర అడుగుకొని చేస్తున్నప్పుడు అక్కడ కూడా మన యొక్క సాంప్రదాయానికి అనుకూలమైన వ్యక్తులు సామాన్యంగా వాళ్ళు ఒక వ్యక్తి చెప్పారు, నువ్వు ఇక్కడ వచ్చి ఉన్న భారతదేశంలో ఉన్నావు కానీ నువ్వు చంపుతావు, ఎట్లా చంపుతావు అని అతనికి అర్థం కాదు. ఓకే, అది నిరూపించాలంటే మనం చేసే పనిలో నిబద్ధత ఉండాలి. అది నేను కోరుకుంటుంది మనం చేసే పని అంటే చదువుకునే పని ముందు ఇప్పుడు ప్రస్తుతం దాంట్లో నిబద్ధత ఉంటే మనం దేశానికి సేవ చేసినట్లే. కాబట్టి మీరందరూ కూడా ప్రస్తుతం ముందు చేసే పని నిబద్ధత చేయాలని చెప్పుకుంటూ, సరే మన దేశం కోసం
ప్రతిరోజు చూస్తున్నాం. పక్కన పల్లెంలాగా పాకిస్తాను, పక్క చైనా, ఈ మధ్య కూడా తయారైంది. ఇటువైపు బంగ్లాదేశ్ కూడా. కాబట్టి ఇలాంటి పక్కలో పిల్లలు తయారైనటువంటి దేశాలతో మనం నిరంతరంగా పోరాడాల్సి వస్తుంది. సరే, మన సైనికులు మనం చూడండి, ఇక్కడ మన సైనికులు మనం ఏదైనా ఉద్యోగం చేయాలంటే ఇంజనీర్, డాక్టర్ కాదు, సైన్యంలో చేయి దేశానికి సేవ చేయడం అనేది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి ఈ విషయాలను గుర్తుపెట్టుకుంటారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం. నేను 17 సంవత్సరాల 5 నెలలకు ఆర్మీలో జాయిన్ అయ్యాను. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ శ్రీ హర్షిడిగ్రీ కాలేజ్ చదువుతా. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి 17 సంవత్సరాల 5 నెలలకు నేను ఆర్మీలో వెళ్ళాను. 17 సంవత్సరాల 10 రోజులు సర్వీస్ చేసి 2022 ఏప్రిల్ 30 రిటైర్ అయ్యాను. నేను బిల్డింగ్ వచ్చింది చాలా తక్కువ, ఎవరికి తెలియదు. ఇప్పటి నుంచి మళ్ళీ నేను వేరే జాబ్ చేసుకోవాలన్నా, వ్యాపారం చేసుకోవాలన్నా చాలా సమయం ఉంది. అందుకే చెప్తున్నాను స్టూడెంట్స్ కి, తక్కువ సమయంలో వెళ్ళడానికి, సేవ చేయడానికి, మరియు దానితో పాటు మీ కుటుంబం యొక్క ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరచుకోవచ్చు. దేశ సేవ చేసి వచ్చి మరి మీ యొక్క వేరే రంగాల్లో కూడా మీరు పాల్పడవచ్చు, ఇంకా చాలా అభివృద్ధి చెందవచ్చు. ముందు కొన్ని దేశాలు ఇప్పుడు కూడా ఫస్ట్ సైన్యంలో పనిచేస్తే కానీ గవర్నమెంట్ జాబ్ కూడా, అలాంటిది ఇప్పుడు మనం సైన్యంలో పనిచేసి వచ్చి కూడా మనం పెద్ద పెద్ద రంగాల్లో వెళ్ళచ్చు. ప్రతి ఒక్కరు దేశభక్తితో సైన్యంలో ఉంటుంది. అమ్మాయిలు కూడా ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో కూడా అమ్మాయిలు స్టార్ట్ అయ్యారు. అందరూ దేశభక్తితో సైన్యంలో జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది మనకి సందులో మనకి ఇలాంటి సన్మానాలు లేకపోయినా మా జేసీసీ ప్రోటోకాల్ ప్రకారం సార్ ప్లీజ్ యాక్సెప్ట్ అవర్ ఫెలిసిటేషన్ సార్. Thank you.